హలో ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్. అండ్ ఇవాల్టి వీడియోలో మనం లాస్ట్ ఏదైతే అనాలిసిస్ చేసామో అది రివ్యూ ఒకసారి చూద్దాం. అండ్ నిఫ్టీలో మన లెవెల్స్ ఎలా వర్క్ అయ్యాయి, అండ్ బ్యాంక్ నిఫ్టీలో మన లెవెల్స్ ఎలా వర్క్ అయ్యాయి, అండ్ మిడ్ క్యాప్ యాజ్ వెల్ యాజ్ ఇన్ సెన్సెక్స్లో మనం లెవెల్స్ డిస్కస్ చేసాం కదండి. డౌన్ సైడ్ ఏదైతే ట్రేడ్స్ అనేది ఫామ్ అవుతుందో అది ఒక్కొక్కసారి మనం చూద్దాం. సో ఫస్ట్ మనం ఏదైతే నిఫ్టీలో డిస్కస్ చేసామో లెవెల్స్ అనేది లాస్ట్ డే 25,333 దగ్గర నుంచి రిజెక్షన్ చూసామని అంటే ప్రైస్ అనేది డ్రాప్ అవుతుందని డిస్కస్ చేసాం. సో సేమ్ వేలోనే మనకి ప్రైస్ ఏమైంది, ఫస్ట్ టార్గెట్ మనం ఏదైతే డిస్కస్ చేసామో ప్రీవియస్ సపోర్ట్ లెవెల్స్ లైక్ 25,171 అనేది ఆల్మోస్ట్ ఆల్ మనకి ఏంటంటే ఒక 1 అవర్ 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్లో చూసారంటే ఆల్మోస్ట్ ఆల్ 11 మనకి టార్గెట్ అనేది హిట్ అవ్వడం జరిగింది. సో నెక్స్ట్ మనకేంటంటే బ్యాంక్ నిఫ్టీలో లెవెల్స్ కూడా చూసామనుకోండి, మనం డిస్కస్ చేసాం ఆల్మోస్ట్ ఆల్ మనకి 56,900 అనేది సపోర్ట్ తీసుకుంటుంది. ఈ కిందగానే మార్కెట్‌లో ఒక క్యాండిల్ అనేది 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో క్లోజ్ అయిందనంటే డౌన్ సైడ్ రావచ్చని చెప్పాం. ద ప్రైస్ అనేది ఆటోమేటిక్‌గా స్లో అండ్ స్టడీగా ప్రైస్ అనేది మన సెకండ్ లెవెల్ మనం ఏదైతే టార్గెట్ అనుకున్నామో 50,000 6,631 ఆ ప్రైస్‌కి అనేది రీచ్ అయింది. అండ్ నెక్స్ట్ మనం ఏదైతే బ్యాంక్ నిఫ్టీలో బ్యాంక్ నిఫ్టీలో మనం చూసాం. ఇప్పుడు మనం చూస్తున్న లెవెల్స్ ఏదైతే మిడ్ క్యాప్ నిఫ్టీలో ఉన్నదో ఏదైతే ఉన్నదో, సో మనం క్లియర్‌గా చెప్పేది చూస్తున్నాం. మార్కెట్‌లో ఏంటంటే ఒక బేరిష్ స్ట్రక్చర్ ప్యాటర్న్ అనేది ఫార్మ్ అయింది. నెక్స్ట్ మనకి ఏదైతే సెల్లింగ్ అనేది వస్తుందని డిస్కస్ చేసామో, లాస్ట్ ఈ లెవెల్స్‌లోనూ మనం సెల్లింగ్ వస్తుందని డిస్కస్ చేసాం. అక్కడి నుంచి ప్రైస్ అనేది ఫాలో అయింది. అండ్ ఈవెన్ ప్రీవియస్ వీడియోస్‌లో కూడా మనం డిస్కస్ చేసాం. లైక్ 13,200 లెవెల్స్ ఏదైతే ప్రైస్ అనేది డ్రాప్ అవుతదో, అండ్ నెక్స్ట్ అనేది ప్రైస్ అనేది 13,000 వరకు వచ్చే ఛాన్సెస్ ఉందనని చెప్పేసి చూస్తాం. ఆల్మోస్ట్ ఆల్ మనకేంటంటే ప్రైస్ అనేది సైకాలజికల్ లెవెల్స్‌కి అనేది హిట్ అయిపోయింది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్స్ మనం ఏంటంటే సెన్సెక్స్ గురించి చూసామనుకోండి. సెన్సెక్స్‌లో కూడా మనం డిస్కస్ చేసాం. ఒక బేరిష్ స్ట్రక్చర్ ప్యాటర్న్ ఫార్మ్ అయిన తర్వాత ప్రైస్ అనేది డ్రాప్ అవ్వచ్చని చెప్పాం. సో ఆల్మోస్ట్ ఆల్ మన ఫస్ట్ టార్గెట్ హిట్ అయ్యేంత వరకు మీరు చూసారంటే ఒక స్ట్రైట్ సెల్ ఆఫ్ అనేది వచ్చుంటది. అండ్ నెక్స్ట్ మన టార్గెట్ అనేది లెవెల్స్ పర్ఫెక్ట్‌గా మనం ఎలా అయితే చెక్ చేసామో, దాని తర్వాత ప్రైస్ అనేది టార్గెట్ ఇచ్చిన తర్వాత మనకు ప్రైస్ అనేది కంప్లీట్ సైడ్ వేస్‌లోనే ఉంది. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అండ్ మోర్ ఇన్ఫర్మేషన్ కోసం డైలీ అనాలిసిస్‌లో మీరు ఫాలో అవ్వండి ట్రేడింగ్ విత్స్.